హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్స్ అకాడమీ. ఏపీలోని నిరుద్యోగులకి శుభవార్త అని చెప్పొచ్చు. ఏపీ వైద్య శాఖ నుండి రిలీజ్ చేసే 9,712 ఖాళీల వివరాలకు సంబంధించి ఏపీ వైద్య శాఖ నుండి 5,701 పోస్టుల భర్తీకి అనుమతిస్తూ జీవోస్ అయితే రిలీజ్ చేశారు. సో జిల్లాల వారీగా మరియు పోస్టుల వారీగా ఖాళీలు ఉన్నాయి. సో చాలామంది అడుగుతున్నారు డిగ్రీ వాళ్ళకి అర్హతలు ఉన్నాయా అని. సో డిగ్రీ అర్హత ఐటీఏలు, ఇంటర్మీడియట్, 10వ తరగతి, ఎంబీబీఎస్, బీఎస్సీ నర్సింగ్, అదేవిధంగా ప్యాథాలజీ, డిఎంఎల్టీ. సో అన్ని రకాల ఉద్యోగాలు ఉన్నాయి. సో అన్ని రకాల ఉద్యోగాలకు సంబంధించి లిస్టు పోస్ట్ వైజ్, అదేవిధంగా ఎన్ని ఖాళీలు ఉన్నాయి, రెగ్యులర్ బేసిస్లో రిక్రూట్ చేస్తున్నారా, కాంట్రాక్ట్ బేసిస్లో రిక్రూట్ చేస్తున్నారా అనేది పూర్తి డీటెయిల్స్తోనే వాళ్ళు మనకు జీవోస్ రిలీజ్ చేశారు. సో వాటన్నింటి గురించి ఈ వీడియో ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీడియో కొంచెం లెంత్ అయ్యే అవకాశం ఉంది. చివరి వరకు అయితే వీడియోని వాచ్ చేయండి. సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి, ఎందుకంటే చాలామందికి ఉపయోగపడే విషయాలు ఉన్నాయి. కంప్లీట్గా అయితే వీడియోని వాచ్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని ట్యాప్ చేయండి. సో ఫ్రెండ్స్, ముందుగా మీకు ఏమేం పోస్టులు ఖాళీ ఉన్నాయి, సో ఎన్ని పోస్టులు ఖాళీలు ఉన్నాయి అనేది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత వీటికి సంబంధించి జీవోస్ చూద్దాం. సో ఇక్కడ మనకు 3,261 పోస్టులలో అసిస్టెంట్ పోస్ట్ ప్రొఫెసర్ 492 పోస్టులు, స్టాఫ్ నర్స్ 2,216 రెగ్యులర్ పోస్టులు, సో పారామెడికల్ 330 రెగ్యులర్ పోస్టులు. సో ఈ పారామెడికల్ గుర్తుపెట్టుకోండి. అదర్స్ వచ్చేసి 223 కాంట్రాక్ట్ కానీ అవుట్సోర్సింగ్ బేసిస్లో రిక్రూట్ చేస్తున్నారు. సో ఇక్కడ రిక్రూట్ చేసే రెగ్యులర్ పోస్టులలో తెలంగాణ అభ్యర్థులు కూడా అప్లికేషన్ చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది, ఎందుకంటే అది ఏపీ సబార్డినేట్ రూల్స్ ప్రకారం ఖచ్చితంగా ఏ స్టేట్ వాళ్ళైనా కూడా అదర్ స్టేట్కి కొంత కోటా అనేది ఉంటుంది, ఓపెన్ కోటాలో ఉంటుంది. సో తెలంగాణ వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు రెగ్యులర్ పోస్టులకు మాత్రమే. సో ఇక మనకి అదర్ పోస్టులు చూసుకుంటే డార్క్ రూమ్ అసిస్టెంట్ కాంచి ఈసీజీ టెక్నీషియన్, ఆప్థమాలిటీ అసిస్టెంట్, ఫిజియోథెరపిస్టు, రిఫ్రాక్షనిస్టు, స్పీచ్ థెరపిస్టు, సిటీ స్కాన్, నర్సింగ్ ఆర్డర్లీ, ఇలా చాలా రకాల పోస్టులు 218 పోస్టులు అవి. అదేవిధంగా మనకు వీటిని డిపార్ట్మెంట్స్ వైజ్ రిలీజ్ చేశారు. డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అంటే స్టేట్ వైజ్ పోస్టులు, ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ ఏపీవీవీపీ, ఇది కూడా మనకు స్టేట్ వైడ్ పోస్టులు 450 పోస్టులు ఉన్నాయి. పారామెడికల్ 46, నర్సింగ్ ఆర్డర్లీ 411 పోస్టులు. ఇక డైరెక్టర్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ నుండి 346 పోస్టులు ఉన్నాయి. ఇక్కడ ఎఫ్ఎన్ఓ, ఎంఎన్ఓ పోస్టులకు వచ్చేసి 10వ తరగతి అర్హత ఉంటుంది. ఇవి 174 పోస్టులు మేల్స్కి, అదేవిధంగా 131 పోస్టులు ఫీమేల్స్కి ఉన్నాయి. పారామెడికల్ వచ్చేసి 41 పోస్టులు ఉన్నాయండి. సో ఫ్రెండ్స్, మనకి ఇందులో ఇవాళ వచ్చిన న్యూస్ ఆర్టికల్లో చూసుకున్నట్లయితే 964 డేటా ఎంట్రీ ఆపరేటరు పారామెడికల్ పోస్టులు, అంటే మొత్తం పారామెడికల్ డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు వచ్చేసి 964 పోస్టులు ఉన్నాయి. సో వీటిలో డిగ్రీ అర్హత ఇంటర్మీడియట్, 10th, ఐటీఐ చేసిన వాళ్ళు కూడా అర్హులు ఉన్నారు. సో మిగిలిన పోస్టులు అన్నింటినీ కూడా నర్సింగ్ అంటే టెక్నికల్ విభాగానికి వస్తాయి, అంటే వాళ్ళు నర్సింగ్ కానీ, టెక్నీషియన్స్ కానీ, డాక్టర్స్ కానీ, సో ప్రొఫెసర్స్ కానీ, సో ఆ విధంగా వస్తుంది. సో మనం ఒకసారి జీవో చూసుకుంటే ఈ విధంగా మనకు అబ్స్ట్రాక్ట్ ఆఫ్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ 492 పోస్టుల్లో జీఎంసీ అనంతపూర్, గుంటూరు, కర్నూలు, ఎస్వీఎంసీ తిరుపతి, విశాఖపట్నం, కాకినాడ, విజయవాడ, కడప, నెల్లూరు, శ్రీకాకుళం. సో అక్కడ హాస్పిటల్ పేరుతోని ఎన్ని పోస్టులు ఉన్నాయనేది ఇవ్వడం జరిగింది. సో ఫ్రెండ్స్, అందరికీ ఉపయోగపడేటి పారామెడికల్ పోస్టులు, సో అందరికీ ఉపయోగపడతాయి. ఇవన్నీ డాక్టర్ పోస్టులు అండి. ఇవి అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు. సో ఇక్కడ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్స్టిట్యూషన్ వైజ్ అంటే డిపార్ట్మెంట్ వైజ్ కూడా ఈ అన్ని పోస్టులలో డిపార్ట్మెంట్ వైజ్ అంటే మనకు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అనంతపురంలో జనరల్ మెడిసిన్లో ఎన్ని, జనరల్ సర్జన్లో ఎన్ని, ఆర్థోపెడిక్స్ ఎన్ని, ఓబీజీ ఎన్ని, పీడియాట్రిక్స్ ఎన్ని, ఇవన్నీ ఇవ్వడం జరిగింది. మనకు జీవోలలో పోస్ట్ వైజ్ ఖాళీలు, ఇన్స్టిట్యూషన్ వైజ్ ఖాళీలు, అదేవిధంగా డిపార్ట్మెంట్ వైజ్ ఖాళీలు కూడా ఇచ్చారు. సో నర్సింగ్ స్టాఫ్ వచ్చేసి 2,216 రెగ్యులర్ పోస్టులు, ఓకేనా. జీజీహెచ్ శ్రీకాకుళం 150, కింగ్ జార్జ్ హాస్పిటల్ విశాఖపట్నం 250. సో ఈ విధంగా హాస్పిటల్ వైజ్ మనకు పోస్టులన్నింటినీ ఇవ్వడం జరిగింది. సో ఇక మనకు కావాల్సిన పోస్టులు, మెయిన్ పోస్టులు వచ్చేసి పారామెడికల్ పోస్టులు. సో పారామెడికల్ పోస్టులు 330 పోస్టులు ఉన్నాయి. ఇన్స్టిట్యూషన్ వైజ్ రిఫ్రాక్షనిస్టు, ఆపరేషన్ థియేటర్, ల్యాబ్ అటెండెంట్, ఎలక్ట్రీషియన్ ఐటీ చేసిన వాళ్ళు, స్పీచ్ థెరపిస్ట్ 0 పోస్టులు ఉన్నాయి. ఆడియోమెట్రీ టెక్నీషియన్, బ్లడ్ బ్యాంక్ టెక్నీషియన్, డిఆర్డే, ఈసీజీ టెక్నీషియన్, ఫిట్టర్ అంటే ఎలక్ట్రానిక్స్ మనకు ఐటీ ఫిట్టర్ చేసిన వాళ్ళు కానీ, ఐటీ పంప్ చేసిన వాళ్ళు, పంప్ మ్యాన్ కానీ, టైలర్. ఇక్కడ ఎఫ్ఎన్ఓ, ఎంఎన్ఓ పోస్టులు ఉన్నాయి కదా. సో ఎఫ్ఎన్ఓ, ఎంఎన్ఓ పోస్టులు వచ్చేసి మనకు 10th క్లాస్ బేసిస్తో భర్తీ చేస్తున్నారు. ఇవి ఇన్స్టిట్యూషన్స్ పోస్టులు, అంటే ఇంతకుముందు చూస్తే మళ్ళీ వేరే వాటిలో కూడా 174, 130 పోస్టులు ఉన్నాయి. అవి వేరే పోస్టులు. ఎఫ్ఎన్ఓ, ఎంఎన్ఓ మనకు ఇన్స్టిట్యూషన్ వైజ్ పోస్టులు ఇచ్చారు. ఇందులో 22 పోస్టులు ఉన్నాయి. కార్పెంటర్, బార్బర్, గార్డెనర్, లిఫ్ట్ అటెండెంట్స్, ఫిజికల్ డైరెక్టర్, అటెండర్స్ కూడా ఉన్నాయి 5 పోస్టులు. జూనియర్ అసిస్టెంట్ 3 ఉన్నాయి. ఎనీ డిగ్రీ అప్లై చేసుకోవచ్చు.
ఇక్కడ మనకు మెడికల్ రికార్డ్ అసిస్టెంట్ కూడా సో దీనికి కోర్స్ ఉంటుంది. ఆ కోర్స్ చేసిన వాళ్ళు. డేటా ఎంట్రీ ఆపరేటర్ వచ్చేసి 5 పోస్టులు. సో ఈ విధంగా మనకు అన్ని రకాల పోస్టులు అనేవి ఇవ్వడం జరిగింది. రిసెప్షనిస్ట్ కమ్ క్లర్క్ పోస్ట్ కూడా ఇచ్చారు. మనకు డిగ్రీతోనే ఉంటుంది. దీంతోపాటు మనకు సీనియర్ అసిస్టెంట్, స్టోర్ కీపర్స్, జూనియర్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, టెలిఫోన్ ఆపరేటర్, రిసెప్షనిస్ట్, ఎలక్ట్రీషియన్ కమ్ జనరల్ ఆపరేటర్. సో అన్ని రకాల ఉద్యోగాలు ఉన్నాయి. ఎవరైనా అప్లికేషన్ చేసుకోవచ్చు. 10వ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ, సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ ఆర్ నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్, బీటెక్ అభ్యర్థులు కూడా ఒక్క పోస్ట్ అని ఇవ్వడం జరిగిందండి. FNO MNO పోస్టులు ఇక్కడ 10 ఇచ్చారు. స్ట్రెచర్ బేరర్ 4 పోస్టులు ఇచ్చారు. ఇవి కూడా 10వ తరగతి అర్హత పోస్టులు. సో ఇక్కడ మనకు హాస్పిటల్ వైజే ఖాళీలు అనేవి ఉన్నాయండి. అనంతపురం కానీ ప్రతి హాస్పిటల్లో ఖాళీలు ఇచ్చారు. ఫ్రెండ్స్ మనకి ఇది అఫీషియల్ జీవో 5701 పోస్టుల ఫిలప్ చేస్తున్నట్టు మనకు హెల్త్, మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి రిలీజ్ చేసిన జీవో. సో ఇందులో 964 పోస్టులు పారామెడికల్, డేటా ఎంట్రీ ఆపరేటర్ అండ్ అదర్ అవుట్సోర్సింగ్ బేసిస్ పోస్టులు ఉన్నాయి. సో ఈ 964 పోస్టులకు మాత్రం అందరూ అప్లికేషన్ చేసుకోవచ్చు. మిగిలిన పోస్టులన్నీ కూడా డిఫరెంట్ కేటగిరీస్ పోస్టులు. సో ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. మనకు 2 నుంచి 3 రోజులలో ఈ కంప్లీట్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తారు. సో ఈ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీకు శాలరీస్ కానీ వాటికి సంబంధించి అన్నీ కూడా ఇప్పుడు ఇచ్చారు. సో అప్పుడు కంప్లీట్గా ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలనేది మనం వీడియో రూపంలో తీసుకొస్తాము. ఈ ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే, నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ని ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.